దీపారాధన ఏ విధంగా చేయాలి? చాలా మందికి అనేక అనుమానాలు ఉన్నాయండి. ఎందుకంటే దీపారాధన కుందికి వాడు 5 వైపులా 5 ఇచ్చేస్తాడు. ఒక్కోసారి 10 వైపులుంటాయి. ఇలా ఎన్నుంటే అన్ని ఒత్తులు వేసేయాలండి అని చాలా మంది అనుమానం ఉంది. అది కాదండి. న్యాయంగా అయితే సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరావహ భక్త్యా దీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ నరకాత్ ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే. అంటే ఈ నరకమైనటువంటి ఘోరాలన్నింటిని కూడా నీ దివ్య జ్యోతి యొక్క వెలుగులో నమోస్తుతే నన్ను నడిపించు స్వామి అనే ఉద్దేశంతోటి సాధ్యం అంటే నెయ్యి ఆజ్యంతోటి త్రివర్తి సంయుక్తం 3 ఒత్తులతోటి వహ్నినా యోజితం ప్రియం అంటే నేను ఉన్న దగ్గర నుంచి కూడా ఈ ముల్లోకాల యొక్క శక్తి వాళ్ళ అనుగ్రహం నా మీద కలిగేలాగా ఆ ఆ దీపం వెలుగులో నాకు అనుగ్రహం వచ్చేలాగా కరుణించు స్వామి అని చెప్పే ఉద్దేశంతో దీపం వెలిగించాలి. అంతేగాని వాడు ఇచ్చాడు కదా అని చెప్పి 5 వైపులా 50 ఒత్తులు వేసేసి వెలిగించకూడదండి. 3 ఒత్తులు వేసి ఒక దీపం పెట్టమన్నారు. 2 కుందులు ఉంటాయి కాబట్టి ఇందులో 3 ఒత్తులు, ఇందులో 3 ఒత్తులు వేసి 2 దీపాలు పెట్టుకోవాలన్నమాట. ఆ విధంగా దీపారాధన చేయాలి. ఇదే విధంగా చాలా మందికి అనుమానం ఉంది. ఇంట్లో దీపారాధన మగవారే చేయాలా, ఆడవారు చేయాలా అని. న్యాయంగా అయితే ఇంటి యజమాని చేయమని చెప్పడం జరిగింది శాస్త్రంలో. దాన్ని బట్టి మగవారు కూడా చేయవచ్చు. మగవారు చేయకూడదని లేదు. ఇప్పుడు ఉన్నటువంటి బిజీ లైఫ్‌కి తగ్గట్టుగా పాపం వాళ్ళు అందుబాటులో లేరు గానీ, ఇదివరకు రోజుల్లో అయితే ఖచ్చితంగా మగవారే దీపారాధన చేసి, ఆ దీపారాధనైనా కనీసం భక్తిగా, శ్రద్ధగా బొట్టు పెట్టుకొని దీపారాధన చేసి స్వామివారికి నమస్కారం చేసుకొని వెళ్ళిపోతే మిగిలిన పూజంతా ఆడవారు చేసుకునేవారు. ఆ విధంగా ఎందుకంటే ఆ దీపం వెలుగే ప్రపంచాన్ని నడిపించేది. ఈ కుటుంబాన్ని నడిపించాల్సిన బాధ్యత ఆ యజమానికి ఉంది కాబట్టి ఆ దీపం వెలిగించాల్సిన బాధ్యత కూడా ఆ యజమానికి ఉంటుందన్నమాట. అలాగే చాలా మందికి అనుమానం ఉంది. ఈ ఆడవారు బహిష్ట అయినప్పుడు మరి ఇంట్లో దీపారాధన చేయొచ్చా అని. న్యాయంగా అయితే ఆ 3 రోజులు కూడా దీపారాధన చేయకుండానే ఉంటారు చాలామంది. దానికి కారణం కూడా ఎందుకంటే బహిష్ట అయినప్పుడు ఆ ఇంట్లోకి ఆ 3 రోజులు వదిలిపెట్టేసి ఆ 5వ రోజు నుంచి మళ్ళీ మామూలుగా యథావిధిగా ఇంట్లో దీపారాధన కార్యక్రమాలు, నిత్య పూజలు నిర్వహించుకోవచ్చనమాట. దాంట్లో ఏ దోషము లేదు.